హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజైతే చింతతొక్కు అలాగే వేరుశనగపప్పు కాంబినేషన్తో ఒక మంచి రుచికరమైన పచ్చడి అయితే చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇది నిలువ కూడా ఉంటుందండి. ఒక వారం 2 వారాల వరకు అయితే నిలువ ఉంటుంది. ఇది వేడి వేడి రైస్కి కానీ చపాతీకి కానీ టిఫిన్స్ దోశ ఇడ్లీ దేంట్లోకైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట. అంత బాగుంటుంది. సో ఫుల్ వీడియో చూసే ముందు అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో అయితే చూసేద్దాము. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలన్నమాట. ఎక్కువ అవసరం ఉండదని కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నూనె అయితే సరిపోతుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక కొంచెం మెంతులండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకోండి. మెంతులు 1/2 టేబుల్ స్పూన్ చేదు వస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదండి. చింతతొక్కు కదా, పులుపుకి మెంతులు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసుకొని ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే బాగా వేయించుకోవాలన్నమాట. వీటిని చూసారు కదా, ఇలా బాగా వేగనివ్వాలి, ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని ఇట్లా సన్నగా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి మాడిపోకుండా చూసుకోవాలి. దగ్గరుండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కొంచెం రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, తొందరగానే వేగిపోతాయి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇప్పుడు మన వేరుశనగపప్పు అయితే బాగా వేయించుకోవాలండి. వేరుశనగపప్పు ఇక్కడ నేనైతే 150 గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇవి 150 గ్రామ్స్ వేరుశనగపప్పు. వీటిని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట. మంట హై ఫ్లేమ్లో పెడితే వేరుశనగపప్పు మాడిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఏ పచ్చడిలో మనం కరివేపాకు వేసుకోవడం వల్ల మన కంటి చూపుకి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదన్నమాట. సో తప్పకుండా కరివేపాకు అయితే వేసుకొని టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, మన వేరుశనగపప్పు అయితే ఇలా బాగా ఫ్రై అయిపోయిందనమాట. ఇలా మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల పప్పు లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది, బాగా వేగుతుందన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేసుకుందాము. ముందుగా అయితే మనం ఈ ధనియాలు, ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, వీటైతే మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్గా అయితే వీటిని కొంచెం కోర్సుగా చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన వేరుశనగపప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి. వాటర్ వేయకుండానే ఫస్ట్ వేరుశనగపప్పు మాత్రమే మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, ఇలా వాటర్ వేయకుండానే వేరుశనగపప్పు వేసిన తర్వాత ఫస్ట్ మిక్సీ ఇలా పట్టుకోవాలన్నమాట. పొడి పొడిగానే ఇట్లా ఒకసారి మొత్తం కలుపుకుందామండి. ఎందుకంటే మిక్సీ పట్టాం కాస్త వేడిగా ఉంటుంది, కింద అంతా అట్లాగే మిక్సీకి అంటుకుంటుంది కదా. సో అందువల్ల ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది చింతతొక్కు అండి. చింతతొక్కు ఇది ఒక 100 గ్రామ్స్ వరకు ఏమో ఉంటుందన్నమాట. ఇలా చింతతొక్కు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంక ఇందులోకి చింతపండు కానీ ఉప్పు కానీ ఏమి వేయట్లేదండి. చింతతొక్కులో ఉప్పు ఉంటుంది కదా, సో ఆ ఉప్పే సరిపోతుంది. కావాలనుకుంటే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఉప్పు అయితే ఏం వేయలేదన్నమాట. మా ఇంట్లో బీపీ పేషెంట్స్ ఉన్నారు, అందుకని ఉప్పు అయితే వేయలేదు. సో మీకు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఇట్లా మొత్తం వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మనం పోపుకి సరిపడంత నూనె అయితే వేసేసుకోవాలి. ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకుందాము. అదే మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు కూడా వేసుకుందామండి. ఇవి ఇలా చూసారు కదా, ఇలా పోపు మొత్తం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఇంగువ కూడా వేసుకోవాలండి. పచ్చడిలో ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, కాబట్టి ఇంగువ మిక్స్ చేయకుండా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని పోపు మొత్తం బాగా వేగనివ్వాలండి. పచ్చడిలోకి పోపు పెట్టే విధానమే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా
చింతతొక్కు వేరుశనగపప్పు పచ్చడి ఇదైతే పోపులోకి వేసేసుకుందాము. ఇలా పచ్చడి మొత్తం వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. పచ్చడికి మొత్తం ఆయిల్ కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు పచ్చడిని బాగా ఉడికించుకోవాలండి. చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అయిందనమాట. చూస్తున్నారు కదా పైన ఆయిల్ అనేది ఎంత బాగా సపరేట్ అయిందో. ఇలా సపరేట్ అయ్యే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, వేగించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవడం వల్ల చూసారు కదా ప్యాన్కి సపరేట్ అవుతుంది. ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి నిలువ ఉండి ఒక వారం వరకు, ఒక వారం 2 వారాల వరకు అయితే నిలువ ఉంటుందండి. బయటే ఉంచినా సరే, ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచినా సరే నిలువ ఉంటుంది. ఇది వేడి వేడి రైస్కి కానీ టిఫిన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో కొంతమందికి షేర్ అవ్వద్ది. బాయ్.